ఇప్పుడు శర్మిల ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్ని వైఎస్ఆర్ని చంపింది చేసింది వీళ్ళని రోజు తిట్టి వాళ్ళ అన్నయ్యతో ఫైట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ స్టార్ అయిందా లేదా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదా? బీజేపీలో టీడీపీలో కలిసినప్పుడు చిరంజీవి ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్లో కలిసినప్పుడు కాపులందరూ చిరంజీవిని పవన్ కళ్యాణ్ వెలువెయ్యాలా వద్దా? అరే కేఏ పాల్ కాపు ఉంటుండగా ఒక బీసీ కాపు వీళ్ళందరికీ గుండె గీయడానికి నేను ఉంటుండగా మీరు ఇంకో పార్టీ ఎందుకు? అదే నేను ప్రశ్నిస్తుంది. స్టీల్ ప్లాంట్ని ఆపింది నేను తప్ప ఇంకెవరైనా ఆర్డర్ తీసుకొచ్చారా? ఒక ఆర్డర్ చూపించమనండి. తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు అమ్మిందా లేదా? వైసీపీ అమ్మిందా లేదా? కాంగ్రెస్ పార్టీ అమ్మిందా లేదా? బీజేపీ అమ్ముతుందా లేదా? బీజేపీ మోదీ మిత్రుడు బినామీ అదానీకి అమ్మారా లేదా? గంగవరం పోర్టు 1800 ఎకరాలు 60,000 కోట్లది 620 కోట్లకి అమ్మారా లేదా? నా లైఫ్ రిస్క్ తీసుకొని నేను మీ కొరకు పోరాడుతాను. నాకేం కర్మ? 2007 జూన్ 8 వరకు 25 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టలా అమ్మా. 2+2 4. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది. 1,20,000 కోట్ల అప్పు అంటే నెలకి 15,000 కోట్ల రూపాయలు అప్పు. రోజుకి 500 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఒక తొత్తు మోదీకి, పవన్ కళ్యాణ్కి.